పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పర్యటించారు. 86 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ కాలనీలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ దూసుకుపోతోందనటానికి ఇదే నిదర్శనమని ఎమ్మెల్యే చదలవాడ అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ కాలనీలో స్ట్రీట్ లైట్స్, సైడ్ కాలువలను త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. వేసవిలో పని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఏలూరు జిల్లా అధికారుల తీరుపై ఎంపీ పుట్ట మహేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎంపీ పుట్ట మహేష్ పాల్గొన్నారు. గత మీటింగ్లో చర్చించిన అంశాలు పరిష్కరించుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఇకపై అధికారులు అలసత్వం వహిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని పుట్ట మహేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పంట కాలువలు, డ్రైన్లు ప్రక్షాళనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద్ద ఆమీరం వద్ద కోపల మేజర్ డ్రైన్ ప్రక్షాళన పనులను రఘురామ ప్రారంభించారు. డ్రైన్ మొత్తం గుర్రపుడెక్కతో నిండిపోవడంతో డ్రోన్ సహాయంతో డ్రైన్ మొత్తం పిచికారీ చేయించారు. ఉండి నియోజకవర్గంలో ప్రతి పంట కాలువ, డ్రైన్లు ప్రక్షాళనతో రైతులందరూ సంతోషంగా ఉండాలి అన్నదే తమ లక్ష్యమని రఘురామ స్పష్టం చేశారు. ప్రతి ధాన్యం గింజను ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ధాన్యం తెచ్చిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రఘురామ ప్రారంభించారు. అనంతరం గరగపర్రు గ్రామంలో మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి కింద 45 లక్షల చెక్కును, గ్రామంలోని 15 సంఘాలకు 1,35 లక్షల చెక్కును అందజేశారు. నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువకు ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి, కాకల సురేష్లు నీటిని విడుదల చేశారు. కావలి, ఉదయగిరి నియోజకవర్గాల ప్రజలు సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మొదటిగా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని తెలిపారు. ఏడాది పుష్కలంగా నీరు అందుబాటులో ఉందని అన్నారు. రైతులు, ప్రజలు పొదుపుగా నీటిని వినియోగించుకోవాలని సూచించారు. గతేడాదిలాగానే ఈ ఏడాది కూడా రైతులు 2 పంటలు పండించే అవకాశం ఉందన్నారు. విశాఖలో గోమాంస నిల్వల వివాదంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఆనందపురంలోని శ్రీమిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ ఎమ్మెల్యే పరిశీలించారు. ఓ కంటైనర్లో అక్రమంగా నిల్వ ఉంచిన గోమాంసాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగానే 2 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. అయితే ఇంటెలిజెన్స్, విజిలెన్స్, పోలీసుల జాయింట్ యాక్షన్గా ఏర్పడి ఈ కేసును ఛేదించేందుకు కృషి చేస్తున్నారని, వాపట్ల ఎమ్మెల్యే నరేంద్రకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అలాగే కేసుతో సంబంధం ఉన్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని, వారికి ఏ కష్టం వచ్చినా తాను ముందుంటానని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుబాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని కారణాల వల్ల అందరికీ అవకాశాలు రాకపోయి ఉండొచ్చని, భవిష్యత్తులో వారికి న్యాయం చేసే బాధ్యత తనదని ఎమ్మెల్యే కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అంతా కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేద్దామని పిలుపునిచ్చారు. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి సీఐ సతీష్ కుమార్ మరణంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై టీడీపీ నేత చింబిలి ప్రసాద్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం వెంకటరెడ్డిని హైదరాబాద్ నుంచి తాడిపత్రికి తరలించారు. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ తో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగింది. ఈ అవగాహన ఒప్పందంతో ప్రముఖ డిజిటల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందనున్న బీఆర్ఏఓయు బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి ఐడీఈఏ అత్యాధునిక డిజిటల్ హబ్ గా పనిచేస్తుంది. టెక్నాలజీ ద్వారా బీఆర్ఏఓయు నాణ్యమైన విద్యను అందించనుంది. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మరింతగా సహకరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లో సౌత్ వెస్ట్ స్టేట్స్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ రీజనల్ మీటింగ్ లో రేవంత్ పాల్గొన్నారు. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు కోరగా వాటిని పరిగణలోకి తీసుకుందని, వేగవంతంగా అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా అభివృద్ధికి ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని, దేశంలోనే తెలంగాణను నంబర్ 1గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన 6వ జాతీయ జల అవార్డుల్లో తెలంగాణకు అవార్డుల పంట పండింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జల్ సంచయ్ జన్ బాగాదారీ ఉద్యమంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా దక్షిణ ప్రాంతాల విభాగంలో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల టాప్ 3 జిల్లాలుగా నిలిచాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్ సృజన గుమ్మళ్ల అవార్డు అందుకున్నారు. నీటి సంరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పంచాయతీరాజ్ కమిషనర్ సృజన అన్నారు.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి అసెంబ్లీ ఆవరణలోని శాసనమండలి మరమ్మతు పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలకు జిల్లాల వారీగా సరుకుల సరఫరాపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా సరుకులు ఎప్పుడు సరఫరా చేస్తున్నారు, సరఫరా లోపాలపై జిల్లాల వారీగా సమీక్ష జరిపారు. సరుకుల సరఫరాలో జాప్యం చేస్తున్న సరఫరాదారులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారుల అలసత్వంపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. 10 రోజులకు ఒకసారి కోడిగుడ్డు సరఫరా చేయాలని, కుంటి సాకులు చెప్తే కాంట్రాక్టులు రద్దు చేస్తామని మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. కోడిగుడ్ల నిల్వపై అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఉత్తమ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. మరోవైపు ఏపీలో నిర్మిస్తున్న మనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా వ్యతిరేకంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతు సమస్యలను పరిష్కరించడానికి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదని కేటీఆర్ విమర్శించారు. అన్నదాతల సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి, సోయా రైతులను కలిసి వారి సమస్యలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. పత్తి, సోయా పంటలు మద్దతు ధర కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం రాజోలు గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు తోట రవి కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఇటీవల రవి అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని కలిసి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో రవి పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కల్వర్టు కూలి వాహన రాకపోకలు నిలిచిపోయిన సంఘటన నెల్లూరు జిల్లా పొదలకు రావూరు రహదారిలో జరిగింది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈ కల్వర్టు వాహనాల తాకిడికి కూలిపోయింది. దీంతో రహదారి పూర్తిగా చెదిరిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మోతా తుఫాన్ సమయంలోనే ఈ కల్వర్టు కుంగి ప్రమాదకరంగా తయారైంది. కల్వర్టు కూలిపోక ముందే చర్యలు చేపట్టాల్సి ఉండాలని ఆర్ఎండ్బీ అధికారులు సమస్యను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కల్వర్టు పూర్తిగా కూలిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారుల నిర్లక్ష్యమే కల్వర్టు కూలిపోవడానికి కారణమని వాహనదారులు ఆరోపిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన కల్వర్టు నిర్మాణం చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. దర్శకుడు రాజమౌళిని వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే హనుమంతుడిపై రాజమౌళి వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగా వారణాసి టైటిల్ పై ఫిల్మ్ ఛాంబర్లో మరో ఫిర్యాదు నమోదైంది. టైటిల్ తమకు ఎప్పుడో రిజిస్టర్ అయిందంటూ వారణాసి నిర్మాత ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం లింగాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సుదర్శన్ రెడ్డి కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. సొంత పార్టీ నేతలే తమకు ఇబ్బందులు పెడుతున్నారని, తమ పొలాన్ని 3.32 ఎకరాల భూమిని లాక్కుని అక్రమ కేసులు పెట్టారంటూ సుదర్శన్ సెల్ఫీ వీడియోతో తెలిపాడు. గ్రామంలో ఏర్పాటు చేస్తున్న బెల్ట్ షాపును అడ్డుకున్నందుకే తమ కుటుంబంపై కక్ష కట్టారని, చంపుతామని తమను బెదిరించడంతో ప్రాణ భయంతో పరారైనట్లు చెప్పాడు. దీనిపై మంత్రి నారా లోకేష్ విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని సుదర్శన్ రెడ్డి వేడుకుంటున్నాడు. మంచిర్యాల జిల్లాలో సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి విస్తరించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. అవకాశం ఉన్న అన్ని రంగాల్లో సత్తా చాటడానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఇందుకోసం కొత్తగా 2 లిస్టెడ్ కంపెనీలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి అవసరమైన అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశంతో సింగరేణికి పోటీ పెరిగింది. దీంతో ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొని ఇతర రాష్ట్రాల్లో గన్లను కొనేందుకు కసరత్తు చేస్తోంది. బొగ్గుపైనే ఆధారపడకుండా ఇతర ఖనిజాల తవ్వకాలపై దృష్టి సారించింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సిరి ఆకస్మిక తనిఖీ చేశారు. పిల్లలతో కాసేపు ముచ్చటించారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశుభ్రంగా నిర్వహించడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఇలాగే ఉండాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులందరికీ సరిపడే విధంగా రాగి జావ తయారు చేసి అందరూ తాగే విధంగా పిల్లలను ఒప్పించాలని కలెక్టర్ సూచించారు. మధ్యాహ్న భోజన రుచి చూసి రుచిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం రుచికరమైన భోజనం వడ్డించాలని పాఠశాల హెడ్ మాస్టర్ను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీఓపై ప్రధాన న్యాయాధికారి సీరియస్ అయ్యారు. ఆర్టీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని తీర్పునిచ్చారు. గతంలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నిర్మాణంలో వ్యవసాయ భూములు కోల్పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. అది సరిపోకపోవడంతో 3 రైతులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన జిల్లా న్యాయాధికారి 3 రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆర్డీఓను ఆదేశించారు. అయితే ఆదేశాలను సవాల్ చేస్తూ ఆర్డీఓ హైకోర్టును ఆశ్రయించారు. కాగా జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా వాయిదా వేస్తూ వచ్చారని ప్రధాన న్యాయాధికారి ఆర్టీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని ఆదేశించారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైన్ షాపుల యజమానులు నిరసనకు దిగారు. ప్రభుత్వ ఆంక్షలు భరించలేక వెంకటగిరిలో 9 మద్యం షాపులు మూసివేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం 20% సేల్స్ కమిషన్ ఇవ్వాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వ్యాపారాలు చేయలేమంటూ ఎక్సైజ్ ఆఫీసులో వైన్ షాపులు తాళాలు ఇచ్చేందుకు యజమానులు రాగా అధికారులు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. దీంతో మద్యం ప్రియులు వైన్ షాపుల ముందర పడిగాపులు కాస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో ఇసుక లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వచ్చే ఇసుక లారీల వల్ల వెంకటాపురం చర్ల ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయని ఆలుబాక గ్రామస్తులు ఆరోపించారు. రోడ్లు పూర్తిగా దెబ్బతినటం వల్ల గుంతలేర్పడి దుమ్మురేగి ఇళ్లలోకి వస్తుందని, దాంతో పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామస్తులు ఇసుక లారీలను అడ్డుకోవడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ తమకు రావాల్సిన చిట్టి డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ సూర్యాపేట మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయం వద్ద గుగులోతు రమేష్ అనే బాధితుడు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో చిట్ ఫండ్ సిబ్బంది లోపల ఉండగానే ఆఫీసుకు తాళం వేశాడు. 25 లక్షల విలువైన 2 చిట్టీలు కడుతున్నట్టు గుగులోతు రమేష్ తెలిపాడు. నెలకు 32,000 చొప్పున 2 చిట్టీలకు 7 నెలలు కంప్లీట్ గా కట్టానని, 6 నెలల్లో ఒక చిట్టీ పాటొచ్చిందని, చిట్టీ డబ్బులు ఇవ్వాలని అడిగితే కుంటి సాకులు చెప్పి 5 నెలల పాటు తెప్పించుకున్నారని వాపోయారు. ఇప్పటి వరకు 5,25,000 చిట్టీ డబ్బులు ఇవ్వాలని తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఏసీబీకి పట్టుబడగానే పోలీస్ స్టేషన్ గోడ దూకి ఎస్ఐ పారిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లా టేక్ మాల్లో జరిగింది. స్థానిక ఎస్ఐ రాజేష్ భారీగా అవినీతికి పాల్పడుతున్నాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐ రాజేష్ ను పట్టుకునే ప్రయత్నంలో ఆయన పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. అతన్ని వెంబడించిన సిబ్బంది ఎట్టకేలకు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఎస్ఐ రాజేష్ ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు అనే విషయం తెలుసుకున్న స్థానికులు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఏపుగా పెరిగిన మిరప పంటపై పూర్ణచందర్ అనే వ్యక్తి గడ్డి ముందు పిచికారీ చేయడంతో పంట మొత్తం ఎండిపోయిందని రైతు శివన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. తమ కుటుంబానికి, అతని కుటుంబాన్ని గత కొన్ని రోజులుగా భూ తగాదాలున్నాయని, ఆ కేసు కోర్టులో నడుస్తుందని చెప్పాడు. అయితే ఏడాది 66 సెంట్ల భూమిలో మిరప పంట సాగు చేస్తే చేతికొచ్చే దశలో పూర్ణచంద్రరావు తమపై కక్షగట్టి మిరప పంటపై గడ్డి మందు చేశాడని, దాంతో పూర్తిగా పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అతనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతు కోరాడు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కీచక టీచర్కు తల్లిదండ్రులు దేశస్తుతి చేశారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధించే క్రమంలో అసభ్యంగా ప్రవర్తించినట్టు బాలికలు ఆరోపించారు. తన కొడుకును పెళ్లి చేసుకోవాలి అని, బావా అని పిలవాలని చెప్తున్నాడని స్టూడెంట్స్ చెప్పారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు స్కూల్కి చేరుకున్న ఉపాధ్యాయుడు పవన్ పై ఘర్షణకు దిగారు. అయితే తాను ఏ విద్యార్థితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదని టీచర్ పవన్ బుకాయించే ప్రయత్నం చేశాడు. ఉన్నతాధికారులు విచారణ జరిపి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏడాది వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇవాళ జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఆంగ్ల నూతన సంవత్సర రోజుల్లో కేవలం సర్వదర్శనం ద్వారానే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని, ఈ 3 రోజుల దర్శనం కోసం నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిర్మాత నాగవంశీ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వంశీ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నను సినీ నటుడు, హిందీపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అఖండ 2 సినిమా హిట్ కావాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సినిమా విడుదల ముందు సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం ఆనవాయితీ అని, నరసింహస్వామిని తమ ఇలువేలుపుగా కొలుస్తామని బాలకృష్ణ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో నందీశ్వరుడికి మహా అభిషేకం ఘనంగా నిర్వహించారు. పాప నివృత్తికి నందీశ్వరుని అభిషేకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ప్రముఖ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ అన్నారు. తమిళనాడులోని అరుణాచలంలో నందీశ్వరుడికి అభిషేకం జరుగుతుందని, తెలంగాణలో కాళేశ్వర క్షేత్రంలో మొదటిసారిగా నిర్వహించడం శుభ పరిణామమన్నారు. అభిషేకాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను 40 మంది రష్యా దేశస్థులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనానికి ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామి అమ్మవార్ల చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకత గురించి వివరించారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో కీలక సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ లక్ష్మీజ, దుర్గగుడి ఈవో సీనా నాయక్, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 11 నుంచి 15 వరకు భవానీ దీక్షల విరమణ కోసం సమగ్రంగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీజ తెలిపారు. ఈసారి సుమారు 6 లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకు పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేసింది. చలి బారి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలికి తోడు ఈదురుగాలులు జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు తప్పించుకున్నట్లు ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ తెలిపారు. ఇటీవల మావోయిస్టులకు సహకరిస్తున్న 31 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో 26 మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. ఎన్కౌంటర్లో చనిపోయిన మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు డీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. ఏపీలో మావోయిస్టులు కలకల రేగింది. విజయవాడలో 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఇటు ఏలూరులో 11 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. కాకినాడలోనూ 2 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. మొత్తం 5 జిల్లాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. విజయవాడలో చిక్కిన 28 మందిలో కీలక మావోయిస్టు సభ్యులున్నట్లు గుర్తించారు. దేవ్జీకి రక్షణగా ఉన్న 9 మంది కమాండోలు ఉన్నారని చెప్తున్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ కు చెందిన వారిగా గుర్తించారు. మావోయిస్టులను స్పెషల్ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఐబొమ్మ కేసులో ఈడీ ఎంటర్ అయింది. ఐబొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపికి ఈడీ లేఖ రాసింది. ఇప్పటికే ఐబొమ్మ రవి బ్యాంక్ నుంచి 3.5 కోట్లను ఫ్రీజ్ చేశారు. ఇక ఐబొమ్మ రవి నేరాన్ని అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఐబొమ్మ బప్పం పేరుపై 17 వెబ్సైట్లను రవి నిర్వహించాడు. క్రిప్టో కరెన్సీ వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఐ ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. రవిని 2 డొమైన్లు పట్టించినట్లు పేర్కొన్నారు. ఒక డొమైన్ అమెరికాలో, మరొక డొమైన్ అమీర్పేటలో రిజిస్టర్ అయి ఉంది. విదేశీ పౌరసత్వం తీసుకున్న ఐబొమ్మ రవి దేశ డిజిటల్ భద్రతకు ప్రమాదకరమన్నారు. పైరసీ ద్వారా కోట్లు సంపాదించాడని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఐటీ సోదాలు జరిగాయి. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో 30 చోట్ల పిస్తా హౌస్, షాగోస్, మెహఫిల్ హోటళ్లు సహా పిస్తా హౌస్ లో పనిచేసే సిబ్బంది ఇళ్లలోనూ ఐటీ సోదాలు నిర్వహించారు. ఏటా 100 కోట్ల వ్యాపారం చేస్తున్న హోటళ్లలో హవాలా జరిగిందనే అనుమానంతో ఐటీ సోదాలు చేశారు. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలను ఐటీ అధికారులు గుర్తించి కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ రైతు నుంచి వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం 40,000 డిమాండ్ చేశాడు. 20,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన అధికారి ఇటీవలే ఉద్యోగంలో చేరినట్లు ఏసీబీ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ తెలిపారు. ఏఈ హర్షవర్ధన్ పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఉప్పల్ కూరగాయల మార్కెట్లోని రామ్దేవ్ జనరల్ స్టోర్ పై భువనగిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. నకిలీ హార్పిక్ 262 బాటిల్స్, 288 నకిలీ పారాషూట్ కొబ్బరి నూనె బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దుకాణ యజమాని ప్రజాపత్ సురేష్ కుమార్ ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తును ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎర్రబొడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 150 మంది పోలీసులతో తెల్లవారుజాము నుంచి నిర్బంధాన్ని తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రనగర్ డీసీపీ గౌతమ్ ఆధ్వర్యంలో సెర్చ్ ఆపరేషన్ చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో గంజాయి సేవించి స్థానికుల వాహనాలపై పోలీసులు దాడులు చేశారు. నంద్యాల జిల్లాలో నిరుద్యోగులకు బురిడీ కొట్టే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజారెడ్డి, సింగతుల మహేశ్వరరెడ్డి, వాసిరెడ్డి వీరారెడ్డి, బూచిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తులు ఉద్యోగాల ఆశ చూపి సుమారు 35 కోట్లు వసూలు చేశారు. దొన్నిపాడు, గొడ్డుమరి గ్రామాల్లో 1200 మంది దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించారు. ఆ తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 2 ల్యాప్టాప్లు, పలు మొబైల్ ఫోన్లు, దస్తావేజులు, జిరాక్స్ కాపీలు, 131 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బీహెచ్సీఎల్ నుంచి చందానగర్ వెళ్లే దారిలో వేణుగోపాల్ స్వామి టెంపుల్ గేట్ దగ్గర గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు అన్న సమాచారంతో
ఎస్టీఎఫ్ సిటిఎం సిఐ వెంకటేశ్వర్ల సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 3.1 కేజీల గంజాయి చాక్లెట్లు, 850 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న నరేంద్ర కుమార్ పసెట్టి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటాడని గుర్తించారు. అతడి నుంచి బైక్, సెల్ ఫోన్, గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. హైదరాబాద్ బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో కారులో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఎస్టీఎఫ్బీఎస్ఐ బాలరాజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 7 కేజీల గంజాయితో పాటు కారు సీజ్ చేశారు. ఈ కేసులో పట్టుబడిన పూజాబాయి, సత్యంరావు అలియా సోనులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు మహారాష్ట్ర నాందేడ్ నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మకాలు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఉగ్రవాది జాసిర్ బిలాల్ అలియాస్ డానిష్ ను పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. డానిష్ కు పాటియాలా కోర్టు 10 రోజుల కస్టడీ విధించింది. అతన్ని దర్యాప్తు సంస్థ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నారు.